సంగారెడ్డి జిల్లాలో తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డికి చెందిన ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3 మరియు 4 లాకులు దత్తత గ్రామాలైన కలబగూర్, చింతలపల్లి మరియు అంగడిపేట గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక శీతాకాల శిబిరాలలో 5వ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ రత్నప్రసాద్ తెలిపారు. 5వ రోజు శీతాకాల శిబిరాలలో భాగంగా ఉదయం యోగా, మెడిటేషన్లతో పాటుగా వివిధ ఆర్థిక, సామాజిక సమస్యలపై గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దేశ సామాజిక సేవలో యువత పాత్ర అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, నేను చదవాలి అనుకున్నప్పుడు మీరు అద్భుతంగా చదివేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఏం చదువుతా ఈరోజు డుమ్మ కొడదాం అనుకున్నాం అనుకో, వాన్ మీద చాడీలు చెప్పుడు, సార్ల మీద చాడీలు చెప్పుడు, వీళ్ళ మీద చాడీలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దాని నుంచి కూడా మీరు విముక్తి కావాలంటే ఈ రోజు మీరు తీసుకునేటువంటి ప్రతి ఆలోచన ఒక అద్భుతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ఆలోచనే మీకు విత్తనం అవుతుంది, అదే మీకు వచ్చేటువంటి పంట. మీరు ఏదైనా చూడండి, మీరు ఆలోచన చేసుకోండి, ఏదైనా సరే నిజంగా చెప్తున్నా కదా, మీరు ఆలోచన మీదే మీ భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని. లేకపోతే నాకేమైతే గోవర్ధన్ గారు చెప్పినట్టు మన జీవిత కాలంలో 20 టన్నుల బియ్యం తింటాం. 10 టన్నుల తింటాం. ఇప్పుడు గరం రైస్ అవుతుంది కదా, 20 టన్నుల బియ్యం తింటాము, 5 టన్నుల కూరగాయలు తింటాము, 2 టన్నుల మాంసం తింటాము, 22,000 గ్యాలన్ల పాలు కానీ ఛాయ్ తాగి పుట్టుకుమని చనిపోతాం. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం అంటున్నా? మన సావుకు అర్థం ఉండాలి, మన సావుకు ఒక పేజీ ఉండాలి, మన జీవితానికి ఒక పేజీ ఉండాలి. ఆ పేజీ కోసం ప్రయత్నం చేయాలి. ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే తట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కానీ మనం ఏ రకంగా ఉన్నామంటే మన పరిస్థితి ఏంటంటే దాని నుంచి మనం విముక్తి కావాలంటే మనం ఏం చేయాలంటే ఏదో ఒక మన జీవితానికి అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది సార్ నాకు ఆందోళన ఉన్నా సార్, నాకు ఇబ్బంది అవుతున్నా సార్, ఏదో టెన్షన్ వస్తుందంటే ఈ టెన్షన్ అనే విషయానికి చెప్తే కదా 100 రకాల ఆందోళన నిజంగా చెప్తారు కదా, 100 రకాల ఆందోళన వచ్చిన మనిషికి 40% ఏవైతున్నాయో అవి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా జరగలేని 33 అయితే గతంలో జరిగినాయి, 22 అసలు జరగాయి. దాని గురించి మనము ఆతృత పడతాము, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనేటువంటి దాని మీద మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కనుక దాని మీద కూడా మీరు ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ గ్రంథాలయం సంబంధించినటువంటి పుస్తకాలు నిజంగా చెప్తున్నా కదా, 25,000, 30,000, 50,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటున్నాం మనం. కానీ మంచి పుస్తకాలు కొనాలంటే కూడా మనం పానం ధరించేది, పానం గిలగిల కొట్టుకుంటుంది. ఒక పుస్తకం కొనుక్కుందామంటే మన గిలగిల మంచి షర్టు కొనుక్కుంటాం మనము, ఏమనంటే బ్రాండ్ వేసుకొని తిరుగుతుంటాం మనము. నాకు ఇట్లా బ్రాండ్ ఉన్నది, చెప్పులు వాచ్ కొన్న బ్రాండ్, షూస్ కొన్న బ్రాండ్ అనేటువంటి దాని మీద మన జీవితం గ్రాండ్ గా దెబ్బతినేటువంటి పరిస్థితి. ఎవరి కోసమో కోసమో సమాజం కోసమో కోసం కాదు బెట్ట, నీకు కావాల్సింది ఏంటంటే పుస్తకాలు కావాలి. మీకు అందరూ నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు ఐఏఎస్ అయిన వాళ్ళు, ఐపీఎస్ అయిన వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, పేపర్లు ఏర్కొనేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక ఏసీపీ కూడా అయినటువంటి చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో అంటే మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతిరోజు చెప్తున్నా కదా, ప్రతిరోజు 15 నిమిషాలు మనం చదువుకు అంటే ఒక పుస్తకానికి, ఒక గ్రంథానికి కేటాయిస్తే నెలలో 2 పుస్తకాలు చదువుతాం. సంవత్సరానికి నిజంగా నెలకు 2 పుస్తకాలు చదివితే సంవత్సరానికి నిజంగా చెప్తున్నా కదా 25 పుస్తకాలు చదివేటువంటి అవకాశం ఉంటుంది. మన జీవిత కాలంలో 1000 పుస్తకాలు చదువుతామంటే మనకు ఎంత పరిజ్ఞానం వస్తుంది, ఎంత నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే దాని మీద మనం ఒక బాధ అనిపిస్తుంది. కనుక మీరు దాని నుంచి విముక్తి కావాలనేటువంటి దాని మీద మీకు చెప్తున్నా బిడ్డ ఈ విషయం. ఎందుకంటే మీరు అట్లా చీటింగ్ చేయదు, నిజంగా చెప్తున్నా కదా, చాటింగ్ చేస్తున్నటువంటి దాని మీద మీ జీవితాలను మీరు